హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, అలాగే మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి మార్నింగ్ టీ అయితే పెడుతున్నాను. ఇంకా ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ అయితే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే షార్ట్గా తీశాను. సో కొంచెం వర్క్ ఉండడం వల్ల, సో అందుకే ముందుగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి పాల డబ్బా అయితే కడిగి పెట్టేసాను. ఇంకా పాలు అయితే తెస్తారు కదా ఇంకా మార్నింగే. సో ఇంకా లేవలేదన్నమాట మా వారు మా పాప ఇట్లా. సో అందుకనే నేనైతే పాల డబ్బా అయితే కడిగేసి పెట్టేసాను. ఇంకా లేపడం ఎందుకని డిస్టర్బ్ చేయడమని. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6:45 అయితే అవుతుందన్నమాట. సో ఇంకా మిల్క్ అయితే తెచ్చేసారు వాళ్ళు. ఒక పక్కన పాలు పెట్టేసాను, ఇంకొక పక్కన కర్రీ కోసమని బాయిలర్ కర్రీ చేద్దామని ఎగ్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే చూడండి పాలైతే మరిగాయి. ఇంకా ఆ తర్వాత పాపకైతే పాలైతే పోసాను. ఇంకా చూడండి పాలు తాగుతుంది. సో కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నాం అన్నమాట తన్నే. ఇంకా తర్వాత ఇంకా చూడండి ఓయల్లో కూర్చొని ఇంకా యూట్యూబ్ చూస్తుంది. సో చాలా అంటే అబ్బా చాలా అసలు ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మా పాప అయితే ఫోన్ అలా చూస్తుంది. సో ఇంక ఇక్కడైతే వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా ఇంకా కర్రీ కూడా అయిపోతుంది. సో ఒక 5 మినిట్స్ అయితే ఇంకా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప దగ్గుతుంది. సో ఎక్కువ లెంత్ అనేది ఏం లేదు కాబట్టి సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అయితే ఇవ్వండి. సో ఇంకా కర్రీలోకి ఇది వచ్చేసి పప్పుచారు అన్నమాట. నిన్న చేసుకున్న పప్పుచారు ఉంది. సో ఇంకా చల్లగా గడ్డ పెరుగు అయితే చూడండి ఎంత బాగుందో. సో ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా బట్టలు అయితే కూడా చూడండి అయితే ఎండేసారు అనమాట. సో ఇంకా ఇది వాటి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే బై.